వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ సభ పేరు మీద రైతులను ఇబ్బంది పెడుతున్న గులాబీ శ్రేణులు అడ్డుకున్న కాంగ్రెస్ నేత. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత. ఇప్పుడు మీ పార్టీ పేరు ఏంటి? కేసీఆర్కు చామల సూటి ప్రశ్న. బీఆర్ఎస్ సభ పేరు మీద రైతుల భూములను కాలువను నాశనం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హనుమకొండ జిల్లా ఎల్కుత్తిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజోత్సవ సభ ఏర్పాట్ల పేరు మీద భూమి ఉన్న రైతులకు చెందిన భూములను దేవాదుల ఆయకట్టు ద్వారా వచ్చే కాలువలను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. విచ్చలవిడిగా పంట పొలాలను చెడగొడుతూ వద్దనపేట నియోజకవర్గం హసన్పర్తి మండల అనంతసాగర్ గ్రామ శివారు మరియు హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కుత్తిరి గ్రామ శివారులోని మైసమ్మవాగు అలాగే మండల గ్రామాల మధ్య హద్దులను సూచించే హద్దులను సభ కోసం తీసివేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. సోమవారం రోజున వద్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఎల్కుత్తిరి మండల కాంగ్రెస్ నాయకులు రైతుల సరిహద్దుల గ్రామాల ప్రజలతో స్వయంగా సభాస్థలాన్ని పరిశీలించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదని, ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టంపై సమీక్షించలేదు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం తడిసిపోయి మామిడిపోత రాలిపోయి రైతుల కష్టాల్లో ఉంటే కనీసం ప్రభుత్వానికి సమీక్షించే తీరుకు లేదు అని మండిపడ్డారు కల్వకుంట్ల కవిత. యావత్ తెలంగాణలో ఒక ఉత్సాహం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటే తెలంగాణ జనజాతర, ఇది మన జాతర అనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం. ఖమ్మంలో ప్రత్యేకించి ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు. కానీ నిన్న కూడా వానబడి ధాన్యం తడిసిపోయి బస్తాలలో మొలకెత్తే పరిస్థితి ఉంటే, మామిడి ఖాతా అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు కారుస్తూ ఉంటే కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాల పోలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. మరి ఇంకా విచిత్రం ఏంటంటే, ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణం. వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా ఉంటారు కమ్యూనిస్టులని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నది. అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున కనీసం వీళ్ళన్నా ప్రశ్నిస్తారని ఒక నమ్మకం ఉండే. ఇవాళ ఖమ్మం జిల్లాలో మరి ఆ నమ్మకం వమ్మయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలే మరి వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉన్నందుకు ప్రశ్నిస్తలేరేమో అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరికీ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్కు చేస్తున్నారా లేక బీఆర్ఎస్కు చేస్తున్నారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2001లో పుట్టిన టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా మారిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకునే ఆలోచనతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 27న జరగబోయే సభ బ్యాక్డ్రాప్లో టీఆర్ఎస్ ఉంటుందా లేక బీఆర్ఎస్ ఉంటుందా అని నిలదీశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నిన్న తుపాకీ రాముడు, ఇక తుపాకీ రాముడు అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తుపాకీ రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాహక సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్. సరే, అన్నిటికీ మూలమైనటువంటి ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఈరోజు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉండు, వాళ్ళ నాయన పిట్టల దూర అంటే ఎట్లా రిటైర్ అయిపోయి
ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు. ఓన్లీ తుపాకి రాముడు ఒక్కడే అగ్రెసివ్గా ఉండు కాబట్టి తుపాకి రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా, భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా? చూసారుగా వెబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.